చాలా మంది అయితే మనల్ని అయితే మీరు ఎందుకు ఇంత దూరం పెట్టారు షాపు బస్ స్టాండ్లో పెట్టచ్చు కదా, బస్ స్టాండ్లో రూమ్ దొరకలేదా, ఇది అని అడిగితే అడుగుతున్నారు. మనం ఎందుకు పెట్టాము వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. షాప్లో నాకు ఇంటికాడ ఏమైనా పని ఉన్నా కూడా షాప్లో అయితే ఈ పిల్లడైతే ఉంటాడు, మన తమ్ముడే, మనూరు పిల్లడే, మన ఫ్రెండ్ ఆగట. మనమైతే వర్కర్ కాదు, కాదు, మన ఫ్రెండ్ లాగా ఈ తమ్ముడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఉన్నా లేకపోతే షాప్ అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రండి, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు అయితే షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది. హాయ్ చెప్పరా. హాయ్. మేమైతే చాలా ట్రై చేసాము బస్ స్టాప్ దగ్గరగా పెట్టాలా, మెయిన్ సెంటర్లో పెట్టాలనేసి. మాకు ప్లేస్తో పాటు రెంట్స్ కూడా కొద్దిగా సెట్ కావట్లే. మనకి ప్రింటింగ్ రూమ్కి, మనకి బట్టలకి మనకి కొద్దిగా ప్లేస్ అనేది ఉండాలి కాబట్టి సరిపోవట్లే. ఇంకా దానివల్ల మీరు సపోర్ట్ చేస్తారనే హోప్తో అయితే ఇక్కడ పెట్టాం. దీని మీద మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి. మీకైతే క్లారిటీగా అయితే చెప్పండి వీడియో అయితే. మీరు ఎందుకు ఇంత దూరం పెట్టారు షాపు అనేది మీరైతే చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది అయితే మంచి పని చేసాం అనేది కొందరు అడుగుతున్నారు. బస్ స్టాండ్లో షాప్ పెడితే మనకి ఎంత తెచ్చారు, మినిమం 10K, 8K, 7K ఉంటుంది. మినిమం స్టార్టింగే 7K ఉంది చిన్న రూమ్లో. మనకైతే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకైతే కిషోర్ అన్న తెలుసు కదా మీకు, కిషోర్ అన్న కల్చర్లో రాక్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన అయితే మనకు కొంచెం ఈ రూమ్ అయితే మనకి చూపించాడు. మీకు చాలా తక్కువగా ఉంటుంది, మీకు రీజనబుల్గా ఉంటుంది. చాలా సపోర్ట్ చేశారు కల్చర్లో. ఇక్కడ శివపురం కల్చర్లో మనకి గ్యారెంటీ కారంటీ, ఇక్కడ తుమ్మలగుంది కారంటీ, మనకి పెద్ద మండం ప్రతి ఒక్కరు మనకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే మనకైతే స్టార్టింగ్ రూమ్ ఇదైతే ఈ రూమ్ అయితే మనం చిన్న హ్యాంగర్ షోకి అయితే పెట్టాం, డిస్ప్లేకి అయితే హ్యాంగర్ పెట్టేసి ఇక్కడైతే మనమైతే వాల్ స్టిక్కర్ అయితే వేసేసి ఇక్కడైతే మనకైతే క్యాష్ అయితే పెట్టేసాము సింపుల్గా. ఇక్కడైతే మనమైతే ఈ హ్యాంగర్కి అయితే ఈ రౌండ్ మొత్తం ప్యాంట్స్ అయితే పెడతాము. ఈ హ్యాంగర్కి అయితే మొత్తం అయితే షర్ట్స్, ఈ హ్యాంగర్కి అయితే షర్ట్స్ అన్ని పెడతాము. ఈ చిన్న కబోర్డ్ ఏదో తెప్పించుకున్నాము. ఇంకా కొన్ని రోజులు టైం కొద్ది రోజుల తర్వాత అయితే మనం ఇంకా పెద్దగా అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడైతే ప్రస్తుతానికి ఓన్ హౌస్ కాదు కాబట్టి మనం జస్ట్ సింపుల్గా చేస్తాము. ఈ రూమ్ అయితే మనకైతే ట్రయల్ రూమ్ ఇదైతే. మీకైతే ఇప్పుడైతే టీషర్ట్స్ ప్రింటింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాం చూడండి. ఈ రూమ్లో మనం టీషర్ట్స్ అయితే ప్రింట్ చేస్తూ ఉంటాము. ఈ రూమ్లో అయితే మనకైతే టీషర్ట్స్ ప్రింటింగ్ అన్ని అయితే ఇక్కడ చేస్తూ ఉంటాము. మనమైతే మ్యాజిక్ కప్స్ తెలుసు కదా మీకైతే, మ్యాజిక్ కప్స్ ఇవన్నీ మనం అయితే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడైతే కప్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లేవు. కప్స్ అయితే ఒక 10 days అయితే ఒక కప్స్ అయితే తెప్పిస్తాను. ఇదైతే మనకైతే ఇంకో హ్యాంగర్స్ అయితే పెట్టాము. చిన్న పెట్టేసి వాళ్ళకి హ్యాంగర్ అయితే పెట్టేసాము. ఇంకా మనకి సింపుల్గా ఉంటుంది అయితే ఇక్కడ రూము, అక్కడ రూము, అవతల అయితే మనకి వాష్రూమ్ ఉంటుంది. దాని తర్వాత మనకి చిన్న ట్రయల్ రూమ్ అయితే చిన్న డోర్ పెట్టాము, అక్కడ ఒక మిర్రర్ పెట్టాము. ఇంకా మనం సింపుల్గా చేసేది దసరాకి, దీపావళికి, ఏదో పండుగకి ఇంకా కొంచెం మంచిగా స్టాక్ తెప్పించి ఇంకా మంచిగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీరైతే ఇన్స్టాలో చాలా సపోర్ట్ చేస్తున్నాను, ఆఫ్లైన్లో సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీకైతే చెప్పలేనంత ఆనందంగా అయితే నాకైతే ఉంది. వినాయక చవితికి అయితే నేనైతే అసలు లైఫ్లో మర్చిపోను. ఇది ఫస్ట్ వినాయక చవితి అయితే మనకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా మంది ఎక్స్ప్లోర్ చేశారు, చాలా మంది ప్రమోట్ చేశారు, ఫ్రీ ప్రమోట్. అసలు మనం ఇన్స్టా ప్రమోట్ చేయలేదు, ఇన్స్టా వీడియో కూడా పెట్టలా. నాకు అంత టైం కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అందరికీ. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, మీరు సపోర్ట్ చాలా చేస్తున్నారు, ఇంకా కూడా చేస్తారనుకుంటున్నాను. నేనైతే చాలా రీజనబుల్గా ఇస్తాను. ఖచ్చితంగా మీరు అందరిలాగా నేనైతే ఇన్స్టాలో ఫాలో అవి రండి, నీకు తక్కువకి ఇస్తా, నేను ఆఫ్లైన్లో వచ్చినా నన్ను ఫాలో అవుతానవా, అలాంటివి అయితే క్వశ్చన్స్ వస్తారేమో. మా దగ్గర అయితే మీరు ఆఫ్లైన్లో వచ్చినా, ఆన్లైన్లో వచ్చినా, చూసి వచ్చినా, మీరు ఆన్లైన్లో చూడకుండా వచ్చినా, అసలు మాకు పెద్దవాళ్ళు వచ్చినా, చిన్నవాళ్ళు వచ్చినా అందరికీ ఒకటేలా ఉంటుంది రేట్ అయితే. 10 రూపాయలు తక్కువగా ఉంటుంది, కానీ 10 రూపాయలు ఆఫ్లైన్లో వచ్చినా కానీ పెంచేది, ఆన్లైన్లో చూసి వచ్చినా మన ఫాలోవర్ అనేది తగ్గించేది అన్నది ఏముండదు. అందరికీ ఒకటేలా ఇస్తాము, ఖచ్చితంగా జెన్యూన్గా అయితే ఇస్తాము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నా, మీరు ఇంకా చాలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీరైతే మన షాపు తీసుకోకపోయినా పర్లేదు, ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి. మీకైతే ఒకసారి అయితే మా షాప్ అయితే ఒకసారి చూసి మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. 10 మంది చెప్పండి, బాగున్నా బాగాలేకపోయినా, బాగుంటే 10 మంది చెప్పండి, బాగలేకపోతే 20 మంది చెప్పండి. ఖచ్చితంగా మనమైతే వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళకి రేట్ అట్లా ఉండదు కదా, నేను చెప్పేది ఆల్రెడీ. ఖచ్చితంగా జెన్యూన్గా అయితే ఇస్తాం.